అభిరుచి మీ అభిరుచి. వెల్కమ్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి. ప్రతిరోజు వెరైటీ వంటల్ని మీకు అందిస్తున్న అభిరుచి ఈ రోజు కూడా మరిన్ని కొత్త వెరైటీస్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసింది. మరి ఈ రోజు వంటలు ఏంటో చూసేద్దామా అండి? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. వంటలు పిండి వంటల్లో ఎవరు ఎక్కడి నుంచి ఏ వంటకాన్ని అడిగారో చూద్దామా అండి? హలో రాజు గారు. హలో అండి. ఇవాళ ఎవరే వంట అడిగారో చూద్దామా? ఓకే. నెల్లూరు నుంచి సుధా గారు అడిగారండి. గ్రీన్ పీస్ పన్నీర్ పులావ్ చేయమంటున్నారు. ఓకే అండి. ఇదేదో డిఫరెంట్ కాంబినేషన్ లో అడిగారు. సో చాలా బాగుంటుందండి. బాగుంటుందా? ఆ పీస్ కి పన్నీర్ కి కాంబినేషన్ అది చాలా బాగా కుదురుతుంది. బాగుంటుంది. ఓకే ఓకే అండి. గ్రీన్ పీస్ పన్నీర్ పులావ్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. గ్రీన్ పీస్ పన్నీర్ పులావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బాస్మతి బియ్యం 1 కప్పు, ఉడికించిన పచ్చి బఠానీలు 1/2 కప్పు, పన్నీర్ ముక్కలు 1/2 కప్పు, మసాలా దినుసులు 1 టేబుల్ స్పూన్, బిర్యానీ ఆకు 1, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పుదీనా కొద్దిగా, పెరుగు 1/2 కప్పు, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, రాజుగారు స్టార్ట్ చేద్దామా అండి? ఓకే అండి. సో ఇక్కడ ముందుగా మనం ఏంటంటే బాస్మతి బియ్యం ఇలా పొడి పొడిగా ఉడికించి పెట్టేసుకోవాలండి. సో కొద్దిగా నూనె వేసుకుని సో దీంట్లో మసాలా దినుసులు అండి, యాలకులు, షాజీరా, లవంగ, చెక్క. ఓకే, అన్ని మసాలా దినుసులు వేసేసుకోండి. అవునండి. పులావ్ అంటే మనకు డెఫినెట్లీ ఇది ఉండాలి కదా బేస్, లేకపోతే బాగుండదు. అలాగే బిర్యానీ ఆకు. సో దీంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్. గ్రీన్ పీస్ మనం ఎక్కువ ఏదైనా వంటలోకి అలా వాడతాం, కానీ దాన్ని మెయిన్గా తీసుకుని పులావ్ లాంటివి మనం తక్కువ కదండి చేసుకోవడం. అంటే గ్రీన్ పీస్ పులావ్ చేస్తూ ఉంటారండి. సో ఇక్కడ వీళ్ళు ఏంటంటే మన కాంబినేషన్లో అడిగారు, పన్నీర్ కాంబినేషన్లో అడిగారు. ఓకే, కొద్దిగా వేగాలండి మనకు, కొంచెం వేగాలి. అంటే బిర్యానీ ఆకు అవన్నీ వేసాం కదా. అవునండి. ఓకే, ఆలోపు చిట్కా చూద్దాం అండి. ఓకే అండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం ఒక మంచి బ్యూటీ టిప్. గోధుమ పిండిలో కొద్దిగా పంచదార కలిపి పేస్ట్లా చేసుకుని బాడీ మసాజ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల డెడ్ స్కిన్ తొలగిపోయి స్కిన్ స్మూత్గా మారుతుంది. చిట్కా చూసారు కదండి. వేగిపోయిందా రాజు గారు? వేగిపోయిందండి. ఓకే. సో దీంట్లో మనం ఉడికించుకున్న పచ్చి బఠానీ, అలాగే కొద్దిగా పెరుగండి. పెరుగు దేనికి వాడుతున్నామండి? నార్మల్గా పులావ్స్లోకి మనం వాడం కదా, కర్రీస్ అయితే వాడతాము. పులావ్లో కూడా వాడుతూ ఉంటారు. ఓకే, కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. ఓకే. రుచికి సరిపడా ఉప్పు. సో పెరుగు వేసిన వెంటనే మనకి కమ్మటి వాసన వచ్చేస్తుంది అప్పుడే. ఓకే. సో దీంట్లో పన్నీర్ ముక్కలు, అలాగే పుదీనా. సో కొంచెం పుదీనా ఫ్లేవర్ కూడా యాడ్ చేస్తున్నాం. అంటే పులావ్ అనగానే పుదీనా కంపల్సరీ. చక్కగా అది మొత్తం మన పన్నీర్ ముక్కలకి పట్టేసేలాగా కాసేపు ఫ్రై చేసుకోవాలి. అవునండి. ఓకే. సో ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా బాస్మతి రైస్,
సో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు కదండి. చాలా ఈజీ అండి. సో మనం రైస్ ముందుగా ఉడికించి పెట్టేసుకుంటే ప్రాసెస్ తగ్గిన ప్రాసెస్ అంతా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఆ రైస్లో మనం వేరే ఏ వెజిటబుల్స్ తీసుకోలేదు కాబట్టి ఆ పీస్ పన్నీరు చక్కగా తెలుస్తాయి, మనం చూడడానికి కూడా కలర్ఫుల్గా. ఆల్రెడీ రైస్ ఉడికించేసుకున్నాం కాబట్టి కొంచెం మగ్గితే సరిపోతుంది. పన్నీర్ కూడా మనం ఎక్కువసేపు ఏం వేయించలేదు, సరిపోతుందా అండి? సరిపోతుందండి, అంటే రైస్తో పాటు కూడా కొంచెంసేపు మగ్గుతుంది కదా, సో అది సరిపోతుంది. ఓకే ఓకే, రెడీ అయిపోయింది. చాలా ఫాస్ట్గా అయిపోయిందండి, తెలియకుండానే. అంటే మనం రైస్ రెడీ చేసి పెట్టుకుంటే త్వరగా అయిపోతుంది ఫాస్ట్. సో ఇప్పుడు అందరికీ కూడా మేజర్గా కావాల్సింది ఏంటంటే ఫాస్ట్గా వంటలు అయిపోవడం. ఎక్కువసేపు పాపం వంట మీద జాబ్ చేసే వాళ్ళు స్పెండ్ చేయలేరు కాబట్టి మార్నింగ్ చక్కగా ఇది ఈజీగా చేసుకునే డిషెస్ వైపు వాళ్ళు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కదా. అవును. ఓకే ఓకే, గార్నిష్ పుదీనా. ఓకే అండి, గ్రీన్ పీస్ పన్నీర్ పులావ్ రెడీ. గ్రీన్ పీస్ పన్నీర్ పులావ్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం మరోసారి చూద్దాం. గ్రీన్ పీస్ పన్నీర్ పులావ్ తయారు చేసుకునే విధానం. బాస్మతి బియ్యం పొడిలాడేలాగా ఉడికించి ఉంచాలి. పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. తర్వాత ఉడికించిన పచ్చి బఠానీలు, పెరుగు, ఉప్పు వేసి బాగా కలపాలి. దీనిలో పన్నీర్ ముక్కలు, పుదీనా వేసి కాస్త వేగాక ముందుగా ఉడికించుకున్న బాస్మతి రైస్ వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గ్రీన్ పీస్ పన్నీర్ పులావ్ రెడీ. గ్రీన్ పీస్ పన్నీర్ పులావ్ ఎలా ఉందో టేస్ట్ చూద్దాం. చాలా టేస్టీగా ఉందండి. నాకు మింట్ ఫ్లేవర్ బాగా నచ్చింది. అవునండి, అలాగే పన్నీర్, ఎవ్రీథింగ్, గ్రీన్ పీస్ కూడా. కొంచెం పెరుగు వేసాం కదా, పులుపు కూడా తెలుస్తుంది. అన్ని ఫ్లేవర్స్ మిక్స్ అయ్యి బిర్యానీ ఆకు చాలా టేస్టీగా ఉంది, కమ్మగా. ఇన్స్టెంట్ గా చేసుకోవడానికి కూడా చాలా సూపర్ డిష్ ఇది. ఈజీగా కూడా అయిపోతుంది. అవునండి. ఓకే, మీరు కూడా డెఫినెట్ గా ఈ పులావ్ ట్రై చేసేసేయండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఉల్లిపాయని వాడిన తర్వాత సగం ముక్క మిగిలిపోయింది అనుకోండి, దానికి వెన్న పూసి ఉంచితే గనక అది పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది. చూసారు కదా గ్రీన్ పీస్ పన్నీర్ పులావ్ ఎలా తయారు చేసుకోవాలో. మీరు కూడా మీ ఫేవరెట్ వంటకాన్ని మా షెఫ్ తయారు చేసి చూపించాలి అనుకుంటే మాకు మెయిల్ చేయండి. మా ఇమెయిల్ అడ్రస్ abhiruchi@etv.co.in. గుడ్ ఫుడ్, మంచి ఆహారం, మంచి ఆరోగ్యం. ఈ రోజు గుడ్ ఫుడ్ లో పపాయ పైనాపిల్ జ్యూస్ తయారు చేసుకోబోతున్నాం. మరి పపాయ పైనాపిల్ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో షెఫ్ ని అడిగి తెలుసుకుందామా? రాజుగారు, ఈ రోజు గుడ్ ఫుడ్ లో పప్పాయ పైనాపిల్ జ్యూస్ తయారు చేసుకోబోతున్నాం. అవునండి. ఈ కాంబినేషన్ ఎలా ఉంటుందండి? పప్పాయ అంటేనే మనకు ఒక డిఫరెంట్ డామినేటింగ్ ఉంటుంది, అలాగే పైనాపిల్ కూడా మనకు కొంచెం పులుపులుగా ఉంటుంది కదా. ఎలా ఉంటుంది కాంబినేషన్? సో ఇక్కడ అంటే పైనాపిల్ కొంచెం డామినేషన్ ఉంటుందండి. సో ఈ పప్పాయ ఏంటంటే మనకు కొంచెం థిక్నింగ్ కోసం థిక్నింగ్ గా వస్తుంది మనకు. ఓకే, ఈ రెండు కాంబినేషన్ అయితే మనకు కొంచెం వెరైటీగా డిఫరెంట్ గా. ఓకే, పప్పాయ పైనాపిల్ జ్యూస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పప్పాయ పైనాపిల్ జ్యూస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బొప్పాయి ముక్కలు 1 కప్పు, పైనాపిల్ ముక్కలు 1/2 కప్పు, పంచదార 3 టేబుల్ స్పూన్లు, ఐస్ క్యూబ్స్ తగినన్ని, ఉప్పు చిటికెడు, మిరియాల పొడి 1/2 టీ స్పూన్. ఓకే, రెడీ అండి? రెడీ అండి. సో ముందుగా మనం మిక్సీ జార్లో పైనాపిల్ ముక్కలు, కొద్దిగా వాటర్ అండి, సో ముందుగా మనం ఇది మిక్సీ పట్టేసుకోవాలండి. మిక్సీ పట్టాలండి? ఓకే, ఆలోపు చిట్కా చూద్దామండి. ఓకే, ఇప్పుడు మీకోసం మరో చిట్కా. మీకోసం ఒక న్యాచురల్ బ్లీచింగ్ ఏజెంట్, తేనె ఇంకా నిమ్మరసం కలిపి చర్మానికి అప్లై చేసుకుంటే ఇది మంచి బ్లీచ్లా పనిచేసి డెడ్ స్కిన్ తొలగిపోయి చర్మం కాంతివంతంగా ఉంటుంది. చిట్కా చూసారు కదా. రాజుగారు, మిక్సీ పట్టేశారండి పైనాపిల్ ముక్కలు? అయిపోయిందండి. సో దీన్ని మనం ఇప్పుడు ముందుగా వడగట్టుకోవాలి. స్ట్రైనర్ ఇస్తారా?
యాక్చువల్లీ పైనాపిల్ జ్యూస్ కొంచెం పుల్లగా ఉంటుంది కదండి తాగేటప్పుడు, అది మరి దాంతో పప్పాయి కాంబినేషన్ ఎలా ఉంటుందో చూడాలి మరి. పప్పాయి కొంచెం స్వీట్గా ఉంటుంది కదా, సో రెండింటి కలిసింది అంటే ఓవరాల్గా పైనాపిలే కొంచెం డామినేట్గా ఉంటుంది, దాని ఫ్లేవరే తెలుస్తూ ఉంటుంది మనకు. ఓకే ఓకే ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ పప్పాయి ముక్కలు కూడా అండి. సో ఆ జారిస్తారా? ఓకే. సో దీంట్లో బొప్పాయి ముక్కలు, పప్పాయి ముక్కలు పైనాపిల్ ముక్కలు కలిపి గ్రైండ్ చేసుకోకూడదా అండి? అంటే అది కొంచెం మనం ఫైబర్ ఎక్కువగా వస్తుంది కదా, కాబట్టి దాన్ని మనం వడకట్టేసుకుంటున్నాం. సో దీన్ని డైరెక్ట్గా అలాగే తీసేసుకుంటాం. ఓకే. దీంట్లో పంచదార, ఓకే, కొద్దిగా ఉప్పు, అలాగే కొద్దిగా మిరియాల పొడి. తర్వాత మనం పైనాపిల్ జ్యూస్ కూడా కలుపుతాం కదా, సో పెప్పర్ పొడి అలాగే ఉప్పు పైనాపిల్ జ్యూస్కి బాగా సెట్ అవుతుంది కాంబినేషన్. ఓకే. సో దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాం. కొంచెం వాటర్ వేసేసి దీన్ని కూడా కొంచెం జ్యూస్ లాగా చేసేసుకోవాలి. అవునండి. ఓకే అండి, అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని మనం ముందుగా వడగట్టి పెట్టేసుకున్నాం కదా పైనాపిల్ జ్యూస్, దాంతో కలిపేసుకోవాలి. సో ఇదేం మనం వడగట్టకుండా డైరెక్ట్గా అలాగే తీసేసుకుంటున్నాం. అవునండి. సో ఇది మనకు వచ్చేది కూడా కొంచెం అలా జారుడుగా అలాగే వస్తుంది కదండి, మరీ వాటరీగా రాదు. లేదండి. గ్లాస్ ఇస్తారా? ఓకే. దీంట్లో మనం ఐస్ క్యూబ్స్తో పాటు సర్వ్ చేసుకోవాలి. ఓకే, జ్యూస్ రెడీ. ఓకే, జ్యూస్ రెడీ అయిపోయింది. మాకోసం ఒక కార్వింగ్ కూడా చూపిస్తారా అండి? తప్పకుండా. వాళ్ళ వంకాయలు చాలా పెద్ద పెద్ద సైజులో ఉన్నవి తీసుకున్నారు. ఏం చేయబోతున్నారు? పెంగ్విన్స్ చేస్తున్నారు. ఓ, పెంగ్విన్స్. సో ఆ కరెక్ట్గా కలర్ కోసం అలా తీసుకున్నారా? అవునండి. ఓకే, ఇది పెడతారా? సో ముందుగా బేస్, అది తీసుకునేటప్పుడే వంకాయ కొంచెం ఒక సైడ్కి అలా బెండ్ ఉండేది చూసి తీసుకోవాలి. అవునండి. ఓకే. సో ఇక్కడ స్టెమ్ దాని బీక్ అండి. ఓ, ఓకే. సో దీన్ని ఇక్కడ కొంచెం పాయింటెడ్ చేసుకుంటున్నాను. వింగ్స్ దీంట్లోంచి ఓపెన్ చేస్తాం. ఓకే, ఇటువైపు నుండి కూడా. సో ఇక్కడ దీని స్టమక్ పార్ట్ కొంచెం వైట్ కలర్లో ఉంటుంది కాబట్టి కొంచెం ఇలా ట్రిమ్ చేసి తీసేస్తున్నాను. వింగ్స్ వన్ సైడ్ జిగ్జాగ్. ఓకే. సో వీటి వెనకాల చిన్న కట్ చేసిన పీస్ ఏదైనా ఇలా పెట్టేస్తే అది ఇలా ఓపెన్గా కనిపిస్తుంది, లేకపోతే క్లోజ్ అయిపోతుంది. ఓకే, దానికి కొంచెం సపోర్టింగ్గా అలా పెట్టేస్తే ఓపెన్ అయి ఉంటుంది. అవునండి. సో ఇక్కడ ఐస్, ఓకే. సో ఇది కూడా సేమ్ అలాగే మేల్ ఫీమేల్ టైప్లో చేస్తున్నాను. ఓ, ఓకే. సో పెంగ్విన్స్లో కూడా అలా డిఫరెన్స్ చూపించగలుగుతామా అండి? మేల్కి ఫీమేల్కి చిన్న చేంజింగ్ అండి, చిన్న చేంజ్ ఉంటుంది. అంటే జస్ట్ మనం అలా చూపించాలని చూపిస్తున్నాం. ఆహా.
సో దీంట్లో కూడా సేమ్ అలాగే. సో ఇక్కడ కొంచెం ఓపెన్ చేస్తున్నాం. ఇది కూడా జిగ్జాగ్ కట్. ఓకే. ఓకే, ఐస్ కొరకు ఇక్కడ సో క్యాప్సికమ్ తీసుకున్నాను. సో ఇది అంబ్రెల్లా షేప్లో కట్ చేస్తున్నాం, అంటే జస్ట్ అలా జిగ్జాగ్గా. ఓకే. ఓకే, సో ఈ సీడ్ పార్ట్ తీసేసేయాలి. అలాగే మిగిలిన దాంట్లో సో ఇలా బోట్ అయి ఉంటుంది కదా, కాలర్ లాగా. ఎస్. సో Male, దీనివల్ల female. మేల్ ఇది ఇండికేషన్. Okay. సో ఇది అంబ్రెల్లా ఫీమేల్. ఓ, సో మనం చిన్న ఇండికేషన్ చూపిస్తున్నాం. ఎస్ అండి. సో ఇక్కడ ఐస్ పెట్టడానికి క్యారెట్, సో ముందుగా చిన్నగా ఇలా రంధ్రం చేసుకుని ఇది మనం లవంగం అండి. సో ఇలా ఫిక్స్ చేసి పెట్టేసుకోవాలి. సో ఇది ఇక్కడ వస్తుంది, అది పెడితే మనకి డిఫరెన్స్ బాగా తెలుస్తుందండి. ఆరెంజ్ కలర్ ఉంటుంది కదా క్యారెట్. సో ఇక్కడ సో మేల్, ఫీమేల్కి ఏమో చక్కగా అంబ్రెల్లా ఇస్తున్నారా? ఎస్ అండి. ఓకే, ఓ బ్యూటిఫుల్. సో మేల్ ఫీమేల్ ఇలా వచ్చేస్తుంది. వావ్, చాలా బాగుందండి. ప్లేట్ ఇస్తారా? యా. జ్యూస్. సో మిస్టర్ అండ్ మిస్సెస్ పెంగ్విన్ వచ్చారనమాట. చక్కగా మనం తీసుకునే బ్రింజాల్ కూడా అలాంటి షేప్ చూసి తీసుకుంటే చేసుకోవడం ఈజీగా ఉంటుంది. ఆ షేప్ కూడా కరెక్ట్గా వస్తుంది. ఓకే, పపాయ పైనాపిల్ జ్యూస్ రెడీ అయిపోయిందండి. తయారు చేసుకునే విధానం చాలా ఈజీ. టేస్ట్ చేయబోయే ముందు ఈ జ్యూస్ తయారీ విధానం మరోసారి చూద్దాం. పపాయ పైనాపిల్ జ్యూస్ తయారు చేసుకునే విధానం: మిక్సీ జార్ లో పైనాపిల్ ముక్కలు వేసి కొద్దిగా నీళ్లు పోసి మిక్సీ పట్టి ఒక బౌల్లోకి వడగట్టుకోవాలి. మిక్సీ జార్ లో బొప్పాయి ముక్కలు, పంచదార, ఉప్పు, మిరియాల పొడి వేసి మిక్సీ పట్టాలి. దీన్ని పైనాపిల్ రసం ఉన్న బౌల్లోకి తీసుకుని బాగా కలపాలి. తర్వాత ఐస్ క్యూబ్స్ వేసి సర్వ్ చేసుకుంటే పపాయ పైనాపిల్ జ్యూస్ రెడీ. పపాయ పైనాపిల్ జ్యూస్ టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తానండి. ఓకే, రాజు గారు తీసుకోండి మీరు కూడా. చాలా బాగుందండి. మీరు అన్నట్టు పైనాపిల్ బాగా డామినేటింగ్గా ఉంది. అలాగే పప్పాయి కూడా చాలా బాగుంది. పప్పాయి ఓన్లీ పప్పాయి జ్యూస్గా తీసుకోవడానికి యాక్చువల్లీ అంతగా అనిపించదు. పైనాపిల్ కాంబినేషన్ లో పప్పాయి చాలా బాగుంది. కొంచెం పులుపు, అలాగే కొంచెం మిరియాల పొడి కూడా వేసాం కాబట్టి ఆ ఘాటు కూడా తెలుస్తాం. అవునండి, చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ. మీరు కూడా ఈ జ్యూస్ ట్రై చేసి టేస్ట్ చేసేసేయండి, చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. మీకోసం ఇంకొక మంచి చిట్కా. ఒడియాలు నిల్వ చేసేటప్పుడు వాటికి పురుగు పట్టకుండా ఉండాలంటే కొన్ని లవంగాల్ని ఒక క్లాత్లో వేసి మూటలా చుట్టి ఒడియాలు నిల్వ చేసే డబ్బాలో పెట్టాలి. ఇలా చేయడం వల్ల ఎక్కువ కాలం పురుగు పట్టకుండా ఉంటుంది. ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ కొంచెం కారంగా. కొంచెం కారంగా. రాజుగారు, మరి కారం కారంగా ఏం చేయబోతున్నారు ఈరోజు? అరటికాయ మంచూరియా అండి. ఓ, అరటికాయ మంచూరియా. మంచూరియా అంటే మనకి నార్మల్గా కాలీఫ్లవర్తో వాటితోనే చేసుకుంటాం. అరటికాయతో ఎలా ఉంటుంది? కొంచెం డిఫరెంట్గా వస్తుంది. అంటే జనరల్గా అరటికాయ అనగానే మనకి అంటే పులుసులు కానీ వేపుళ్ళు ఇవే ఎక్కువగా ఉంటారు కదా. సో ఇక్కడ మంచూరియా మనం చేసి చూస్తున్నాం. వావ్, సో కంప్లీట్ గా డిఫరెంట్ గా తయారు చేసుకోబోతున్నాం అన్నమాట. ఓకే అండి, అరటికాయ మంచూరియా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. అరటికాయ మంచూరియా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన అరటికాయలు 2, మైదా 2 టేబుల్ స్పూన్లు,
కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, మిరియాల పొడి 1 టీ స్పూన్, చిల్లీ సాస్ 1 టీ స్పూన్, వెనిగర్ 1 టీ స్పూన్, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, సోయా సాస్ 1 టీ స్పూన్. కావాల్సిన పదార్థాలు చూసాం కదండి, రాజుగారు చేసుకుందామా? ఓకే అండి. బౌల్ ఇస్తారా? ఉడికించిన పచ్చి అరటికాయ ఉంది కదండి, సో దాన్ని ఇలా మెత్తగా మెదిపి పెట్టేసుకోవాలి. అరటికాయ ఉడికించి మెదిపి పెట్టుకోవాలి. అవునండి. దీంట్లో మైదా, కార్న్ఫ్లోర్, సో ఇక్కడ నెక్స్ట్ మనం డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి ఆయిల్ కూడా వేడి పెట్టేసుకుందాం. వేసేనండి. ఓకే ఓకే. సో దీంట్లో రుచికి సరిపడా ఉప్పు, మిరియాల పొడి, తరిగిన ఉల్లికాడలు అండి. ఓకే, స్ప్రింగ్ ఆనియన్స్. ఎస్ అండి. ఓకే, ఒకసారి బాగా కలిపేసుకుని అవసరం అనుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసి మనం మెత్తగా కలుపుకోవాలి. అంటే మనకు చిన్న చిన్న బాల్స్ రావాలి. అదే మంచూరియా లాగా రౌండ్ గా చేసుకోవాలి కదా. ఓకే అండి. సో వీటిని ఇలా చిన్న చిన్న బాల్స్లో చేసుకుని మనం. ఓకే. నూనె ఇంకా వేడి కాలేదు కదా, ఒక ప్లేట్ ఇస్తారా? బాల్స్ రెడీ చేసి పెట్టుకున్నాం. ఓకే అండి. సో కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని చక్కగా బాల్స్కి వచ్చేలాగా మెత్తగా చేసి పెట్టుకోవాలి. అవునండి. ముందుగా కొంచెం స్లో ఫైర్లో కావాలండి. సో మంచూరియాస్ కనుక రెడీ చేసేసుకున్నామంటే తర్వాత ప్రాసెస్ అంతా కూడా నార్మల్గా గోబీ మంచూరియా చేసుకునే ప్రాసెస్సేనండి. అంతేనండి. ఓకే. సో ఇది కాస్త మనకు వేగాలి. ఓకే, ఇది అటువైపు మార్చేసి మనం నెక్స్ట్ ప్రాసెస్ కూడా చేసుకుందాం. ఓకే. కొద్దిగా ఆయిల్ తీసుకుని సో దీంట్లో సన్నగా తరిగిన అల్లం, అలాగే తరిగిన వెల్లుల్లి, ఇది మనకి బ్రౌనిష్ కలర్లో చేంజ్ అయితే సరిపోతుంది. సరిపోతుంది. ఓకే. సో దీంట్లోనే స్ప్రింగ్ ఆనియన్, అలాగే పచ్చిమిరపకాయలు, ఓకే అండి. ఇవి కూడా కొంచెం కలర్ వచ్చాయి కదండి. అవునండి. సో దీంట్లో సోయా సాస్, నార్మల్గా గోబీ మంచూరియా ప్రాసెస్ సోయా సాస్, చిల్లీ సాస్, కొద్దిగా వెనిగర్ అండి. ఓకే. ఓకే. సో దీంట్లో ఫ్రై చేసుకున్న మంచూరియన్ బాల్స్ అండి. ఓకే. జనరల్గా మనకు మంచూరియా అనగానే రెడ్ కలర్లో కనిపిస్తుంది, ఇది మనకు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎస్. టొమాటో సాస్ యూజ్ చేయట్లేదండి ఇందులో?
అక్కర్లేదండి, బాగానే ఉంటుంది. ఓకే ఓకే, కార్న్ఫ్లోర్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసి మనం సో కార్న్ఫ్లోర్లో వాటర్ యాడ్ చేసి వేసాక మనకి అది కరెక్ట్గా కూర్చుంది. ఐ మీన్ మసాలా మొత్తం మసాలా పట్టినట్టుగా. అవునండి. ఓకే ఓకే సో ప్లేట్ ఇస్తారా? ఓకే డన్. అయిపోయిందా అండి? అయిపోయింది. చాలా మందికి ఇలా అరటికాయతో చేసుకోవచ్చు అనేది తెలియదు. చాలా తక్కువ, బికాజ్ మన అరటికాయతో చేసుకునే వంటలు వేరే ఉంటాయి. ఇలా కూడా అరటికాయలని యూజ్ చేయొచ్చు అని ఎవరికి తెలియదు. చివరిగా స్ప్రింగ్ ఆనియన్ అండి, కొంచెం గార్నిష్. ఓకే ఓకే అరటికాయ మంచూరియా రెడీ అండి. అరటికాయ మంచూరియా రెడీ అయిపోయిందండి. ఇది టేస్ట్ చేయబోయే ముందు ఈ మంచూరియా తయారీ విధానం మరోసారి చూద్దాం. అరటికాయ మంచూరియా తయారు చేసుకునే విధానం. ఉడికించిన అరటికాయలు తొక్క తీసి మెదిపి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో మైదా, కార్న్ ఫ్లోర్, ఉప్పు, మిరియాల పొడి, తరిగిన ఉల్లికాడలు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమం కొంచెం కొంచెం తీసుకుని మంచూరియన్ బాల్స్ లా చేసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. పాన్ లో కొంచెం నూనె వేసి తరిగిన అల్లం, వెల్లుల్లి, ఉల్లికాడలు వేసి కాస్త వేగాక సోయా సాస్, చిల్లీ సాస్, వెనిగర్, ముందుగా సిద్ధం చేసుకున్న మంచూరియన్ బాల్స్ వేసి వేయించాలి. కార్న్ ఫ్లోర్ లో కొద్దిగా నీళ్లు పోసి కలిపి దీనిలో వేసి కాస్త దగ్గర పడనివ్వాలి. ఆపై తరిగిన ఉల్లికాడలతో గార్నిష్ చేసుకుంటే అరటికాయ మంచూరియా రెడీ. అరటికాయ మంచూరియా టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తానండి. కలర్ చాలా డిఫరెంట్ గా ఉంది కదా, మనం టమాటో సాస్ వాడలేదు కాబట్టి అది డిఫరెంట్ కలర్, లైట్ కలర్ లో. చాలా బాగుంది. ఎగ్జాక్ట్లీ డిఫరెంట్ టేస్ట్ అనేది మనకు తెలుస్తుంది. ఈ గోబీ అవి తిని తిని మనకు ఆ టేస్ట్ అలవాటు అయిపోయింది. ఇందులో అరటికాయ చక్కగా తెలుస్తుంది తేడా. అవునండి. అలాగే మసాలా ఎవ్రీథింగ్ మనం వేసుకున్నాం కదా, చిల్లీ సాస్, వెల్లుల్లి, చిల్లీ సాస్, సోయా సాస్ అన్ని కూడా బాగా తెలుస్తుంది, బాగా పట్టాయి చక్కగా. చాలా టేస్టీగా ఉందండి. థ్యాంక్ యూ అండి. అరటికాయ మంచూరియా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం ఇంకొక మంచి బ్యూటీ టిప్. ప్రతిరోజు స్నానంకి ముందు శనగపిండిలో కొద్దిగా పసుపు కలిపి ఒంటికి నలుగు పెట్టుకుంటే చర్మం ఫ్రెష్గా ఉంటుంది. నెక్స్ట్ సెగ్మెంట్ వెరైటీ వంటకం. వెరైటీ వంటకంలో ఈరోజు ఎవరు ఎక్కడి నుంచి వచ్చి ఏ వంటను పరిచయం చేయబోతున్నారో చూద్దామా అండి? వెరైటీ వంటకంలో ఒక వెరైటీ వంటను పరిచయం చేయడానికి పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారు. హాయ్ అండి. హాయ్, మీ పేరు? సీమా. సీమా గారు ఎక్కడి నుంచి వచ్చారు? మౌలాలి హౌసింగ్ బోర్డ్. ఓకే, మౌలాలి హౌసింగ్ బోర్డ్ నుంచి వచ్చారు. ఇవాళ ఏం వంట చేయబోతున్నారు? పాటోళ్ళి, శనగల పాటోళ్ళి, శనగలతోటి పాటోళ్ళి. ఓ, శనగలతోటి పాటోళ్ళి. ఓకే. ఓకే, ఒక డిఫరెంట్ డిష్ ని పరిచయం చేయబోతున్నారు అనమాట. ఓకే అండి. ఓకే, మరి శనగల పాటోడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. శనగల పాటోడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన శనగలు పావు కిలో, తరిగిన ఉల్లిపాయ 1, పోపు దినుసులు 2 టీ స్పూన్లు, ఎండుమిరపకాయలు 4, పచ్చిమిరపకాయలు 3, కరివేపాకు కొద్దిగా, వెల్లుల్లిపాయ 1, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, అల్లం చిన్న ముక్క, నూనె 4 టేబుల్ స్పూన్లు. సీమా గారు రెడీయా? రెడీ. ఓకే, ముందుగా ఏం చేసుకోవాలి? ఇక్కడేవో పేస్ట్లు చేసుకున్నారు, అవి ఎలా చేసుకోవాలి చెప్తారా? ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, చిటికెడు పసుపు, ఉప్పు తగినంత వేసుకుని మిక్సీ పట్టుకున్నాము. ఇవన్నీ మిక్సీ పట్టుకుని ఇలా పేస్ట్ చేసుకున్నారనమాట. ఓకే అండి, ముందుగా ఈ పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఇది ఎలా చేసుకోవాలి అంటే ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, పసుపు, ఉప్పు ఇవన్నీ వేసేసుకుని ఇవిలా పేస్ట్ చేసి పెట్టుకున్నారు కచ్చాపచ్చగా. కంప్లీట్ ముద్దలాగా కాకుండా కచ్చాపచ్చగా వేసుకున్నారు. ఇప్పుడు ఇందులో ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు 2 వేశారు కాబట్టి కొంచెం బాగా కారంగా ఉంటుందేమో. స్పైసీగా ఉంది. సో ఈ పేస్ట్ వల్ల మంచి ఈ కూరకి స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. ఓకే అండి, ఇక్కడ ఇంకొక పేస్ట్ చేసుకున్నారు, అదేంటి? అది ముందు రోజు రాత్రి శనగలు ఓ చెంచాడు పసుపు వేసుకుని నానబెట్టుకుని పొద్దున్నే నీట్గా కడుక్కుని అది వేరే పేస్ట్ చేసుకో. సో ఇలా పేస్ట్ చేసుకున్నారు. శనగలు కూడా చక్కగా కచ్చాపచ్చగా చేసుకున్నారు. కచ్చాపచ్చ.
ఓకే. సో శనగలు కూడా ముందు రోజు రాత్రి కొంచెం చిటికెడు పసుపు వేసేసుకుని నానబెట్టేసుకుని నెక్స్ట్ డే బాగా క్లీన్ చేసేసి ఇలా కచ్చా పచ్చగా పేస్ట్ చేసేసుకున్నారు. ముందుగా మనం ఈ 2 పేస్ట్లు సిద్ధం చేసుకుంటే వంట మొదలు పెట్టడమే, అంతేనా? ఓకే ఓకే అండి, క్లియర్. నెక్స్ట్ ముందుగా ఏం స్టవ్ చేస్తాం? వెలిగించుకొని వెలిగించేయండి. ముందుగా నూనె వేసుకోవాలి. సో కొంచెం నూనె ఎక్కువే వేశారు కదా, ఎక్కువ పడుతుంది దీనికి. పడుతుంది. తర్వాత పోపు వేసుకోవాలి. పోపు గింజలు పోపు గింజలు కూడా బాగానే వేశారుగా. బాగానే. ఎక్కడ నేర్చుకున్నారు ఈ వంట? మా అక్కయ్య నేర్పారండి. సో మీ అక్క నేర్పారా మీకు? మా అక్కయ్య. ఓకే అండి, పోపు తీగిపోయింది. నెక్స్ట్ ఏం వేసుకున్నాం? ఉల్లిపాయల, కరివేపాకు, ఉల్లిపాయలు వేయండి. ఓకే, తర్వాత ఉల్లిపాయలు వేయాలి. వేయండి. ఇదివ్వండి. ఈ శనగల ముద్ద, ఇవన్నీ ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు వేసిన పేస్ట్ 2 మిక్స్ చేసుకోవాలి. ఇవి 2 మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసి ఇదిగో బౌల్ ఇవ్వనా? బౌల్. ఇవి కూడా వేగిపోయాయి కదా. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటండి? ఈ ముద్ద ఈ ఉల్లిపాయలు వేగిన తర్వాత అందులో వేసి కలుపుకోవాలా? ఓకే. ఏం చేస్తుంటారు సీమ గారు మీరు? నేను టీచర్ని చేశాను, భారతీయ విద్యానికేతన్లో టీచర్. ఈ మధ్య మానేశాను అనమాట. ఓహో, వేసేస్తారు మరి. వేగిన ఉల్లిపాయల్లో వేసేయండి. ఇదిగోండి, కలుపుకోండి. మీకు వంటలు బాగా ఇంట్రెస్ట్ అండి? ఇంట్రెస్ట్. అంత డౌట్ఫుల్గా చెప్పి చూస్తూనే ఉంటాం. అభిరుచి వాళ్ళు చేసిందని మళ్ళీ వెంటనే చేయాలనిపిస్తుంది. చేయాలనిపిస్తుంది. చేశారమ్మా, ఏదైనా ట్రై చేశారా? అన్నీ మా అమ్మాయి అన్ని బుక్ తయారు చేసింది. అవునా? చక్కగా రాసుకొని ట్రై చేస్తూ ఉంటే మనకు కూడా రోజు ఒకటే వెరైటీ కాకుండా రోజుకి ఒక డిఫరెంట్ వెరైటీస్ ట్రై చేసుకుంటూ ఉండొచ్చు. చాలా మంది ఇంతేసి బుక్కులు తయారు చేసుకున్నారండి, వంటలన్నీ రాసుకుని. ఒకసారి మూత పెట్టాలా? మూత పెడదాం. ఎంతసేపు అండి ఇది? ఎంతసేపు ఉండాలి మగ్గాలి? ఇప్పుడు పొడపళ్ళు కదిపోయిన కొద్దీ పొడపళ్ళు ఆడుతూ వచ్చేస్తుంది. అది పొడపళ్ళు ఆడుతూ ఉంటుంది, అన్నంలో కలుపుకు తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సో అయిపోయిన తర్వాత అయిపోతుంది మనకి. అంతే, రెడీ అయిపోయింది. చూద్దామా అండి? చూద్దాం. సో కంప్లీట్గా అలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి కదా. క్వాంటిటీ కొంచెం ఎక్కువైంది, అందుకని కొంచెం ప్రాబ్లం అవుతుంది కలపటానికి. కలుపుకుంటూ అలా మిక్స్ చేసుకుంటూ, లేకపోతే అది గడ్డలు కింద కట్టేస్తుంది కాబట్టి కలుపుకుంటూ ఉండాలి. ఇటీవల నేను కలుపుతాను. ఈ కలర్ చేంజ్ అయ్యేదాకా ఉంచాలా అండి? కలర్ కొంచెం చేంజ్ తొందరగానే అయిపోతుంది. కొంచెం లైట్ బ్రౌన్ ఓకే, ఇంకా అయిపోయినాయి. ఆల్మోస్ట్ మనకి బ్రౌనిష్ కలర్లోకి వచ్చేసింది. ఓకే, సో పొడి ఆడుతూ చక్కగా షేప్ మనకి బ్రౌనిష్ కలర్ కూడా వచ్చింది. ఓకే, తీసేద్దామండి. అయిపోయినట్టేనండి, ఆఫ్ చేసేద్దామా? ఆఫ్ చేసి ఇది రైస్లోకి టేస్టీగా బాగుంటుంది. బాగుంటుంది. నార్మల్గా శనగలతో మనం ఈవినింగ్ స్నాక్ ఐటమ్స్ చాలా ఇష్టంగా చేసుకుంటూ ఉంటాం. అలాంటప్పుడు ఇలా ట్రై చేస్తే బాగుంటుంది. చక్కగా మనం రైస్లో కాకుండా ఇలా కూడా డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చండి. చూడడానికి కూడా బాగుంది. స్పైసీ కారం తినే వాళ్ళకి చాలా నచ్చుతుంది. మీరు కారం బాగా తింటారా? అయితే తింటానండి, బాగా తింటే మీకు నచ్చింది అనమాట. ఓకే, అయిపోయింది సీమ గారు.
అయిపోయినట్టేనా, ఇంకేమైనా చేస్తారా? ఆల్రెడీ స్పైసీ ఐటము, అది మీరు మిర్చితో చక్కగా మళ్ళీ గార్నిష్. రెడీ అయిపోయిందండి, మీరు టేస్ట్ చూసి చెప్పండి. ష్యూర్ అండి, డెఫినెట్లీ. శనగల పాటోళి రెడీ అయిపోయిందండి. ఇది టేస్ట్ చేయబోయే ముందు ఈ పాటోళి తయారీ విధానం మరోసారి చూద్దాం. శనగల పాటోళి తయారు చేసుకునే విధానం. ఒక పూట ముందుగా పసుపు వేసి శనగలు నానబెట్టి కచ్చా పచ్చగా రుబ్బి ఉంచాలి. ఎండుమిరపకాయలు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి, పసుపు, ఉప్పు కలిపి పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ ను రుబ్బిన శనగలతో కలుపుకోవాలి. పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. ముందుగా కలిపి ఉంచుకున్న శనగల మిశ్రమం దీనిలో వేసి బాగా వేగనివ్వాలి. ఇది పొడిపొడిలాడేలాగా వచ్చాక సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే శనగల పాటోళి రెడీ. శనగల పాటోళి టేస్ట్ చూద్దామండి. సీమ గారు మీరు కూడా తీసుకోండి. చాలా డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. రైస్లోకి అయితే చక్కగా మీరు అన్నట్టు చాలా బాగుంటుంది. స్పైసీగా వేడివేడి అన్నంలో తింటే చాలా మంది ఇష్టంగా తింటారు. చాలా బాగుందండి. థ్యాంక్ యూ. ఓకే, చూసారు కదా, శనగల పాటోళి చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసేసేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం MTR మసాలా వారి చిట్కా. దుంపకూరల్ని వండుకునేటప్పుడు వేయించి పొడి చేసుకున్న జీలకర్రని పైనుండి ఫినిషింగ్ టచ్లా చల్లుకుంటే కూర మంచి టేస్ట్తో పాటు గుమగుమలాడుతూ ఉంటుంది. సీమ గారు చాలా మంచి వంటను పరిచయం చేశారు ఈరోజు మాకు. చాలా టేస్టీగా ఉందండి. థ్యాంక్స్ అలాట్. సో చక్కటి వంట పరిచయం చేసినందుకు ఈటీవీ అభిరుచి వారి నుండి మీకు బ్యూటిఫుల్ శారీ. థ్యాంక్ యూ. మోస్ట్ వెల్కమ్ అండి. చూసారు కదండి, మీరు కూడా మాకు చక్కటి వంటల్ని పరిచయం చేయాలి అనుకుంటే మాకు SMS చేయండి. SMS చేయాలి అంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, మీ పూర్తి చిరునామా టైప్ చేసి 562635కి SMS చేయండి. చూసారు కదా, ఇవాళ 4 వంటల్ని గుడ్ ఫుడ్ మినహా మిగతా 3 వంటకాల పోషక విలువల్ని డాక్టర్ అరుణ్ గారు చెప్తారు. ఈ రోజు వంటలు పిండి వంటల్లో చూసిన గ్రీన్ పీస్ పన్నీర్ పలావ్. పన్నీర్ మంచిదని చెప్పాను కదా, చూడండి చక్కగా మన షోలో రకరకాలుగా పన్నీర్ని ఎలా వాడుకోవచ్చు అని చూపిస్తూ ఉన్నారు. అందులో ఇదొకటి. సో గ్రీన్ పీస్ పన్నీర్ మంచిది. రైస్ బ్రౌన్ రైస్ తినండి అని చెప్తూ వచ్చాను కదా. ఇప్పుడు ఇంకొక సలహా, బ్రౌన్ రైస్ కంటే కూడా మనము కొర్రలు కానివ్వండి, లేకపోతే ఈ రకమైన వెరైటీస్ ఒకప్పుడు మన పూర్వీకులు బాగా తినేవాళ్ళు. చెప్తూ ఉంటారు కూడా ఇంట్లో పెద్దవాళ్ళు నాతో, వాళ్ళు అలాంటివి తిన్నారు కాబట్టి గట్టిగా ఉన్నారు, ఇప్పుడున్న జబ్బులు లేవు అని కూడా నాతో చెప్తూ ఉంటారు. నాకు అనిపించింది, ఇప్పుడు మనం రైస్ని ఎలా ట్రై చేస్తాము అంటే పలావులు అవి జనరల్గా మనం ఫిక్స్ అయిపోయాం అనమాట, రైస్తో చేసుకుంటేనే బాగుంటుందని. ఎందుకు ఇలా కొర్రలతో ట్రై చేయొద్దు? ట్రై చేస్తే కూడా బాగా వస్తుంది కదా, ట్రై చేసి చూడాలి. అది ఎంత రుచికరంగా ఉంటుందంటే ఎక్స్పీరియన్స్ మీద చెప్తున్నానండి. ఇలాంటి వెజిటబుల్స్ యాడ్ చేసి అలాంటి రైస్ ఐటమ్స్ కొర్రలతో చేసుకున్నా, ఇక లేకపోతే బ్రోకెన్ వీట్ అంటే దొడ్డు రవ్వ అంటారు కదా, దాంతో చేసుకున్న చాలా రుచికరంగా ఉంటుంది. సో మీరు కూడా ఈ రెసిపీస్ చూసినప్పుడు నోట్ చేసుకొని రైస్ బదులుగా అలాంటివి కూడా మనం ట్రై చేసుకుంటే ఎలా ఉంటుందని ఒకసారి చూడండి. సో మీరు ఈ గ్రీన్ పీస్ పన్నీర్ పలావ్ ఆ రైస్ బదులుగా వీటితో ట్రై చేసి చూడండి ఈసారి. నెక్స్ట్ కొంచెం కారంగాలో చూసిన అరటికాయ మంచూరియా. అరటికాయ ఎంత మంచి వెజిటబుల్ అండి. దాన్ని మనం ఇలా కార్న్ ఫ్లవర్ అన్నా పర్వాలేదు, కానీ మైదా మాత్రం మరీ చాలా డేంజరస్. ఒకవేళ మనం మంచూరియా పిల్లలకి ఇష్టమండి, మీరు హోటల్స్కి వెళ్ళొద్దు అంటున్నారు ఎలా అని మీరు అడిగితే, మీరు గోధుమ పిండి ఎక్కువ శాతం వాడుకుంటూ మైదా కొంచెం తగ్గించి వాడితే బాగుంటుందండి. మైదా ఎందుకు, ఏదైనా కానివ్వండి, షుగర్ కానీ మైదా కానీ ఇలాంటివి ఎందుకు రుచికరంగా అనిపిస్తాయంటే అవి బ్రెయిన్ మీద కొద్దిగా అడిక్షన్ లాగా క్రియేట్ చేస్తూ ఉంటుందన్నమాట. షుగర్ ఆపేసాం అనుకోండి, ఇప్పుడు కొంతమందికి షుగర్ వస్తుంది, డయాబెటీస్ అనేది వస్తుంది, వాళ్ళు ఇమీడియట్గా డిసిషన్ తీసేసుకుంటారు, ఇంకా నేను షుగర్ తీసుకోను అని. అలాంటి వాళ్ళకి దాని మీద గుర్తు కూడా రాదనమాట షుగర్ అని ఒక ఐటమ్ ఉందని. సో ఆ అడిక్షన్ నుంచి వాళ్ళు బయట వచ్చినట్టు. మైదా కూడా అలాగే, మనకు అది తినాలి అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది అంటే తింటూ ఉన్నాం కాబట్టి. ఒక్కసారి దాన్ని బ్రేక్ చేసామనుకోండి మళ్ళీ మనకు తినాలి అని అనిపించదు. ఇక వెరైటీ వంటకంలో చూసిన శనగల పాటోలి. నేను ట్రెడిషనల్ ఫుడ్ మంచిదే అని ఎప్పుడు చెప్తూ ఉంటా కదా, ఇది కూడా చాలా మంచిది, ఎందుకంటే ఇది కూడా ఒక ట్రెడిషనల్ ఐటమ్. శనగలు కూడా మంచివండి. శనగలు కొంచెం గ్యాస్ ఫార్మింగ్ ఉంటాయి కాబట్టి ఇది వాడేటప్పుడు ఏం చేయాలి అంటే
ఒక 15-20 నిమిషాల పాటు ఉప్పు వేసేసి లూక్ వామ్ వాటర్లో సోక్ చేసి కనుక ట్రై చేసుకుంటే బాగుంటుంది. అప్పుడు ఈ పాటోలి ఇంకా రుచికరంగా గ్యాస్ ఫార్మింగ్ అనే ఒక టెన్షన్ లేకుండా కూడా ఉంటుందన్నమాట. సో ఇవాళ రెసిపీస్లో యాక్చువల్లీ చక్కగా చూశారు, 2 రెసిపీస్ చాలా బాగున్నాయి. ఒకటి గ్రీన్ పీస్ పన్నీర్ పలావ్, మరొకటి శనగల పాటోలి. ఈ 2 కూడా చాలా బాగున్నాయి. అరటికాయ మంచూరియా మాత్రం చాలా మటుకు అది అవాయిడ్ చేస్తేనే మంచిది. కొంతమంది ఇప్పుడు ఒక కొత్త పద్ధతి కూడా చేస్తున్నారు, అంటే ఈ డీప్ ఫ్రై చేయకుండా ఆ పిండిని అలాగే హాట్ వాటర్లో డిప్ చేస్తున్నారు, అప్పుడు అది కుక్ అయిపోతూ ఉంది. పోనీ అలా ట్రై చేసినా బాగానే ఉంటుంది. రాజుగారు ఇవాళ వంటలన్నీ చాలా బాగున్నాయండి. ఓకే అండి, ఈజీగా ఉన్నాయి, సింపుల్ గా, అలాగే టేస్టీగా కూడా ఉన్నాయి. థ్యాంక్ యూ అండి. చూసారు కదండి ఇవాళ వంటలు. మీరు కూడా డెఫినెట్ గా ట్రై చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఇదండి ఇవాళ MTR మసాలా అభిరుచి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని సరికొత్త వంటలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.